లిక్కర్ కుంభకోణం ఆ స్కామ్ మనం పరిశీలిస్తే ఉమ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ జరిగిందండి. 10 ఎక్కడ సార్, అది ఒక పీనట్ అని చెప్పి ఎంపీ గారే చెప్పారు పార్లమెంట్ లో, చిన్నది అది ఒక అంతే. అది చిన్నది వీళ్ళతో పోలిస్తే. ఆ, మనం ఇప్పుడే చాలా సీరియస్ అంశం అవుతుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడి చేశారు, వాళ్ళని మన వాళ్ళు కూడా హతమారుస్తున్నారు. ఉమ్, ఆ ఉగ్రవాదులు అంత కష్టపడి దాడి చేస్తే 27 మంది చనిపోయారు. మన వాళ్ళు చేస్తున్నారు అది ఉంది. అంటే అన్ని కష్టపడితే ఈ ఉగ్రవాదులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఉగ్రవాదులు వేల మందిని చంపేశారు. అవును, మీరు అనేది ఆ ఉగ్రవాదుల కంటే ఎక్కువ వీళ్ళు అనేది మీరు పోలుస్తున్నారు అంతే కదా? లేదండి, ఆ ఉగ్రవాదులు అక్కడ ఉన్న ఉగ్రవాదులతో సమానంగా లేదంటే అంతకు మించి అని పోలుస్తున్నారు మీరు. వాళ్ళకు వాళ్ళు అదే సార్ చెప్పేది. అక్కడ ఉగ్రవాదులు 27 మందినే చంపింది వాళ్ళు. ఉమ్, మన ఆర్థిక ఉగ్రవాదుల వల్ల మద్యం సేవిస్తున్న మహిళల్లో 76% మానసిక శారీరక రుగ్మతలతో బాధపడ్డారు అని జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ పేర్కొన్నదండి. అలాగే ఈ మద్యం తాగే వాళ్ళు 52% మందికి లివర్ సమస్యలు, 54% మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని కూడా సర్వేలు తెలియజేస్తున్నాయి. అంటే కొన్ని చోట్ల కొందరికి రెండుగా ఉన్నాయండి. అంటే ఇక్కడ 52, 54 అంటే 106 అయిపోతాయి కదా. కొంతమందికి 2 కిడ్నీలు పోయినాయి, ఇలా పోయినాయి. చాలా మంది చనిపోయారు. ఇవన్నీ కూడా ఆ చనిపోవడం లివర్ డ్యామేజ్ వల్ల లేకపోతే కిడ్నీలు పాడవడం వల్ల చాలా మంది చనిపోయారు. ఈ చనిపోవడానికి కారణం నకిలీ మద్యం. దాదాపు ఊరు పేరు లేని 38 బ్రాండ్ల పేరుతో 100 కోట్లు దోచేశారు. అంటే మనకి ఇక్కడ కనిపించేది ఈ కేసులో 3,200 నుంచి 4,000 కోట్లు ఏదో ఉంది, కానీ 50-60 వేల కోట్ల స్కామ్ జరిగిందండి. మొత్తం దోచేశారు, జనాల్ని చంపేశారు. ఈ ఉగ్రవాదులు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎంత నష్టం జరిగిందండి, ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయ్యాయండి. వీళ్ళు మనం చూడండి, ఆ మద్యం కూడా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో డబ్బులు చేతికి తీసుకొని ఎంత రేటుకి అమ్మారో, ఏమి చేశారో, ప్రభుత్వానికి ఎంత ఇచ్చారో, వీళ్ళు ఎంత నొక్కేశారో తెలియదు. అదంటే జగన్మోహన్ రెడ్డి ఖాతాకి వెళ్ళిపోయాయి. రేట్లన్నీ పెంచేశారు కదా, ఇష్టానుసారంగా పెంచేశారు. వాళ్ళ ఇష్టం అండి, దీనికి రేటు లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు. సార్ మద్యం వల్ల కొంత ఆర్థిక లోటు ఉండేది. 2014 నుంచి 19 వరకు, అంటే మనం రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒక 4,198 కోట్లు, అంటే 4,000 అనుకోండి, రౌండ్ ఫిగర్ 4,000 కోట్ల ఆర్థిక మాంద్యం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ 4 ఏళ్ల నుంచి అతను అయిపోతే 5 ఏళ్లలో 42,000 వరకు వెళ్ళిందండి ఆర్థిక లోటు. అంటే ఇంకా 36,000 కోట్లు ఆర్థిక లోటు ఏర్పడింది. అంటే ఎంత, అంటే డబ్బు లేదా, డబ్బు వస్తుందండి. మద్యం విపరీతంగా అమ్మించారు. ఆ విధంగా డబ్బు వస్తుంది. మళ్ళీ మద్యానికి సంబంధించి బాండ్లను 30 సంవత్సరాలకు కూడా తాకట్టు పెట్టారు కదా, మళ్ళీ అట్లా కూడా లాసే కదా. ఇవన్నీ దోచుకొస్తే కూడా మళ్ళీ లోటే, అంతే కదా. డబ్బు ఏమైందండి, ఇసుకలో నీళ్లు పోసినట్టు అయింది. ఇప్పుడు ఇసుకలో నీళ్లు పోస్తే విక్కిపోతూనే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి దారుణం చేశారు. అందుకనే సుప్రీంకోర్టు ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందని. సహజంగా బెయిల్ అప్లై చేస్తే ఏ కోర్టు అయినా ఇచ్చేస్తారండి, ఎందుకంటే బెయిల్ పొందడం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ బెయిల్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళు ఎంత క్రిమినల్స్ గా సుప్రీంకోర్టు భావిస్తుందో ఆలోచించాలి. అయితే మీరు చెప్పినట్టు ఆ అబద్ధపు సాక్షి రోత పత్రిక తప్పులు రాస్తూ ప్రజల్ని మభ్య పెడుతూ సమాజాన్ని దోచుకోవడానికి తోడ్పడతా ఉందండి. ఎంత హేయమైన చర్య అంటే అక్కడ కూడా ఉన్న జర్నలిస్టులు ఆలోచించాలి. అంటే మీరు నేను అందరం జర్నలిస్టులమే. జర్నలిస్టు సామాజిక స్పృహ కలిగి పనిచేయాలి. ప్రభుత్వాలు
తప్పులు చేస్తే నిలదీసే సమయంలో పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, జర్నలిస్ట్ కూడా అంతే. కానీ అప్పుడు ఈ సాక్షి పేపర్ వాళ్ళని వెనకేసుకొచ్చారు, ఇప్పుడు వాళ్ళని వెనకేసుకొస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద జల్లి